ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. సింహరాశి వారికి కాలం కలిసి వస్తుంది. వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. ఆగస్టు 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. సింహరాశి వారి జీవితంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. వీరి జీవితంలో ఇప్పటివరకు కూడా వీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది. ఈ సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. అందువలన ఈ రాశి వారి పర్వత ప్రాంతం నుండి తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరు చాలా మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. వీరి జీవితంలో అదృష్టం దూసుకురాబోతోంది. మీరు మట్టు పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. అదృష్టం ఉంటుంది. పనులన్నీ కూడా వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆదాయం, గుర్తింపు లభిస్తాయి. ధార్మిక ఆలోచనలతో ముందుకు సాగితే సౌభాగ్యం సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామం శుభప్రదం. మనోబలంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వలన శుభ ఫలితాలు అయితే దక్కుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. ధనలాభం కలుగుతుంది. స్థిర సంపదలు పెరుగుతాయి. గతంలో చేసిన కృషి ఇప్పుడు మీకు ఆర్థిక రూపంలో సత్ఫలితాలని అందిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికలు రచించండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ప్రశంసలు ఉంటాయి. ఒక ఆపద సూచిస్తున్నందున సమిష్టి కృషితో విఘ్నాలను అధిగమించాలి. ఆవేశంగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి. ముఖ్యమైన వారితో కలిసి పనిచేయండి. లక్ష్యం నెరవేరుతుంది. శివ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. సింహరాశి వారి జీవితం ఈ సమయం అంతా కూడా చాలా అద్భుతమైన మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం మునిపన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందండి. ఈ సింహరాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల చాలా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చేటటువంటి నెలగా చెప్పవచ్చు. విద్య విషయానికి వస్తే సాధారణంగా కంటే సగటు కంటే కూడా మిశ్రమ లేదా మెరుగైన ఫలితాలు అయితే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ మాసంలో అనుకూలంగా లేకపోయినా సరే ఉన్నత విద్యకు కారకుడైన బృహస్పతి స్థానం ఈ నెలలో చాలా బాగుంటుంది. ఉన్నత విద్యలో చట్టము లేదా సాంకేతిక మొదలైన వాటికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించే విద్యార్థులు సాధారణంగానే అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. అయితే సైన్యం, భద్రతా, పోలీస్ మొదలైన వాటికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు తులనాత్మకంగా కష్టపడాల్సి ఉంటుంది. మరొక వైపు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు షార్ట్కట్లను అవలంబించడం పైన నమ్మకం లేని విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. కుటుంబ విషయాల్లో మీరు చాలా సాధారణంగా ఆగస్టు నెలలో బలహీనమైన ఫలితాలు అయితే పొందవచ్చు. నిర్లక్ష్యం విషయంలో ఫలితాలు చాలా బలహీనంగా ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాల గురించి మాట్లాడినట్లయితే ఈ సమయం మీ యొక్క లాభగృహానికి అధిపతి అయిన బుధుడి స్థానం మంచిది కాదు. అటువంటి పరిస్థితుల్లో మీరు లాభం పొందడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. కానీ లాభం పొందే అవకాశాలు కూడా ఇప్పటికే ఉన్నాయి.
ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఆగస్టు నెల మీకు కొద్దిగా బలహీనమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ యొక్క ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి. మీకు ఇప్పటికే కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే కనుక ఈ సమయం మీరు వైద్యుని సూచనల మేరకు సంబంధిత సమస్యల గురించి చికిత్స చేయడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు కూడా కాపాడుకోవచ్చు. మీరు ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడండి మరియు మీ దేవతను క్రమం తప్పకుండా పూజించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు ఒకటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలో నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరి యొక్కకి చాలా అనర్థదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల అనేకంగా చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తిన మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు. కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదురువారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదురువారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో ద్రోషపట్టుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తూ ఉంటారు. ఈ సింహరాశి జాతకులకు వైద్య వృత్తికి సంబంధించినటువంటి అన్ని శాఖలు వీరికి అనుకూలంగా ఉంటాయి. బాధలో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు రాణిస్తారు. ఔషధము, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శన నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లు పనిచేయటం వీరికి సరిపడినటువంటి వృత్తులు అని చెప్పవచ్చు. అయితే అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి విద్య, క్రమశిక్షణకు సంబంధించినటువంటి వృత్తుల్లో కూడా వీరు రాణిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారముల యందు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. సింహరాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: మఖ నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించండి. ఒక శనివారం రోజున మధ్య వేలకు ఎండిలో పెరిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతికి అష్టోత్తరం చేయించుకొని ధరిస్తే మేలు. అలాగే ఉలవల దానం ఇవ్వాలి. పూర్వ పలుకుని నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి. ఒక శుక్రవారం రోజున మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించి అలసందలు దానం చేసి ఉంగరపు వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి. ఉత్తర పలుగుని నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించిన వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని టాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.